మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో మనము మాఘమాసం యొక్క మహత్యాన్ని తెలుసుకుంటున్నాం. దాన్ని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారు. వారు చెప్పే శ్రీహరి కథలను వినడం వల్ల మాఘ స్నానం వలన పిశాచ రూపం పోయి దివ్య రూపం పొందిన వాళ్ళ గురించి కూడా కథలు చెప్పి ఎంతటి వాళ్ళైనా కూడా ఒక్కొక్కసారి తప్పు పనులు చేస్తూ ఉంటారు. అహంకారం అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే దాని గురించి నీకు ఈ విశేషమైన కథ చెప్తాను విను అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. గోమతి నదీ తీరంలో పవిత్రమైన నమిషారణ్యం ఉన్నది. అక్కడ చాలామంది అంటే చాలా రకాల వృక్షాలు ఉంటాయి. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. అరణ్యం కదా అది. అయితే అక్కడ ఉత్తములైన తపస్సు చేసుకునేవాళ్ళు మునులు నివసించేవారు అన్నమాట. తమకు నచ్చిన విధంగా తపస్సు చేసుకుంటూ యజ్ఞయాగాదులు చేసుకుంటూ జ్ఞానము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము ఇవి ఉంటాయి కదా మునులకు. అవన్నీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి చక్కగా సర్వోత్తములై వాళ్ళందరూ కూడా పరస్పరము ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నారట. యజ్ఞయాగాదులు, చక్కగా సంభాషణలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అట్లా చేస్తూ ఉండగా కొంతకాలానికి ఏమైంది అంటే పరస్పరము మునుల మధ్యలో నేనెక్కువ అంటే నేనెక్కువ అనే వివాదము బయలుదేరిందట. ఆ వివాదము బయలుదేరి ఇంకా చాలా తీవ్ర స్థాయికి వచ్చేసింది. అప్పుడు భృగు మహర్షి ఏమంటున్నాడంటే, నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారు ఎవరూ లేరు అన్నారట. మరి గౌతమ మహాముని ఏమన్నాడంటే, నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తి అయ్యే వరకు తపస్సు చేసినాను నేను చాలా కాలము, కాబట్టి నేనే గొప్పవాడనున్నాడట. మరి లోమశుడు అనే ముని, నాకు సమానుడు ఎవరు లేరు, నేను మునులకే గురువును అని అతను చెప్పుకొచ్చాడట. మరి గార్గ్యముని ఏమంటున్నాడంటే, సభలో నిలబడి వేదశాస్త్రాలన్నీ కూడా నాకు వచ్చినట్టు ఎవరికి రావు, ఎవరు చెప్పలేరు నాలాగా, కాబట్టి నేనే ఉత్తముడిని అని ఆయన అంటున్నాడట. మాండవ్యముని ఏమంటున్నాడంటే, నేను కర్మలను ఏమరకుండా యథాకాలం చేస్తూ ఉంటాను, సత్కర్మలను ఆచరిస్తూ ఉంటాను, అన్ని శాస్త్రాలను చదివినవాడను, మరి నాకంటే ఉత్తముడు ఎవరు అని అందరి మీద కోపంగా గర్జించాడట. మరి ఇంకా శంతనుడు అనే ముని ఏం చేశాడంటే, నేను యోగాభ్యాసం చేస్తూ ఉంటాను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత గలవాడిని, నన్ను మించిన వాడెవడు లేడు అని ఆయన చెప్పాడట. పౌలస్త్యముని ఏమన్నాడంటే, లేచి నేను వేదములు, శాస్త్రములు అన్నీ నేర్చినవాడను, పెద్దలు కూడా నన్నే గౌరవిస్తారు, కాబట్టి నేనే అదుకుడను మీ అందరిలో కూడా అని చెప్పాడట. మరి శౌనకుడు, ఆత్మవేత్తలలో నేనే మొదటివాడిని, నాకంటే పూజ్యులు ఎవరూ లేరు అని వాళ్ళందరూ కూడా వారి వారి గొప్పదనాన్ని బిగ్గరగా చెప్పుకుంటూ పెద్దగా కోపంతో ఎవరికి వాళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఉన్నారట. కొందరైతే కోపాన్ని పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను బట్టి పిడికిళ్ళు బిగించి కొట్టడానికి కూడా సిద్ధమైండ్రు. అంటే చూడండి, కోపం అనేది శత్రువు.
ఎలా మార్చివేస్తుంది మనుషులను. ఎంత జ్ఞానులైనా కూడా కోపం చేత విచక్షణ లేకుండా పనిచేస్తున్నారు ఇక్కడ. అయితే ఒకరినొకరు దూషించుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. వారి దండములను ఛత్రములను వాళ్ళ దగ్గర ఉండేవన్నీ కూడా గుంజుకుంటూ పడేస్తూ ఉన్నారట. ఇట్లా హడావుడి జరుగుతుంది. ఇట్లా వాళ్ళు పరస్పరము వాదులాడుకుంటూ ఉండగానే కలహప్రియుడైన నారదుడు వచ్చిండట. మరి వీరు కలహించుకుంటూ ఉన్నారు కదా, వారిని ఇంకా ఉద్రేకపరిచాడట. ఏమని అంటే, వైకుంఠంను చేరి శ్రీహరికి ఈ విషయము విన్నవిస్తాను. శ్రీహరియు నారద, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకుంటున్నారు. వీరి వివాదము ఉపాయముచే పొడగొట్టాలి. మరి నాకు ఇష్టలైన సనకసనందనాదులు సనత్కుమార సనత్ జాతులను వివాదం పడుతున్న మునీశ్వర్ల వద్దకు పంపుతాను. వీళ్ళు నలుగురు ఎల్లప్పుడూ 5 సంవత్సరాల బాలురుగా ఉంటారు వాళ్ళు. కాబట్టి వీరి బాల్యంన 4 యుగాలు గడిచిపోయినాయి. మరి వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలి అయిన మార్కండేయుణ్ణి కూడా పంపుతాను. అతడు కూడా 7 మహాకల్పాలు జీవించిండు, ఆయన చిరంజీవి. మరి మునులకు మార్కండేయునకు వివాదము జరుగుతుంది. అప్పుడు నారద, నీవు కూడా అక్కడికి పోయి చూడు అని నారదుడిని పంపిండట. అప్పుడు నారదుడు వచ్చిండు ఇక్కడికి. వచ్చినప్పుడు అక్కడ కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వీళ్ళందరూ వాదించుకుంటున్నారు కదా. వాళ్ళందరూ ఎవరైనా కొత్తగా ఒక మనిషి ఎంటర్ అయితే ఏం చేస్తారు? గొడవపడే వాళ్ళు కూడా ఆపేస్తారు. వీళ్ళు కూడా ఆ వివాదాన్ని ఆపి ఏదో గొణుక్కుంటూ ఆ మాటలతోనే వారికి గౌరవాన్ని చూపిండ్రట, నమస్కరించిండ్రట. మార్కండేయుడు కూడా వారిని అందరినీ చక్కగా నవ్వుతూ కుశల ప్రశ్నలు అడిగాడట. అప్పుడు శాంతపడ్డారు. ఎందుకంటే కొత్తగా ఒక ముని అక్కడికి రావడం వల్ల. అట్లా కొంతసేపు వీళ్ళందరూ కూడా చక్కగా జ్ఞానుల వలె ఉన్నారట. తర్వాత బ్రహ్మజ్ఞానులు భగవద్గానాన్ని చేసే సనక సనందనాదులు 4 ఉంటారు కదా, వాళ్ళు వచ్చిండ్రట. వాళ్ళు శ్రీహరిని కీర్తిస్తూ వస్తారు. వాళ్ళు ఎప్పుడు శ్రీహరి కీర్తిస్తారనమాట. అట్లా మార్కండేయ మహర్షిని కూడా వాళ్ళు చూసిండ్రు. చూసిన తర్వాత ఈ మార్కండేయ మహర్షి వాళ్ళకి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘపాద్యాలు ఇచ్చి పూజించిండు. వారి పాదాలు కడిగి నీటిని తనపై చల్లుకున్నాడు. ఇట్లా తమకు పాదాభివందనం చేసి గౌరవిస్తున్న మార్కండేయుణ్ణి చూసి ఆ సనకాది మునులు ఆశ్చర్యపడ్డారట. ఆశ్చర్యపోయి ఏమడిగాడంటే, మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు కదా, మునులల్లో చాలా ఉత్తముడివి, చాలా పెద్దవాడివి. మరి 7 మహాకల్పాలు నీ ఆయుష్, 4 యుగాలలో కూడా ఉన్నావు కదా నువ్వు. మరి ఇట్టి మహాయుగాలు 1000 గడిస్తే ఒక కల్పం అవుతుందట. అట్లాంటిది ఇంతకాలం నువ్వు ఇంత పెద్దవాడివి, నీవు చిన్నపిల్లలమైన మాకు నమస్కరించి కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోవడం ఏంటి?
ఎవరైనా వృద్ధులు పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు అట్లా చేయకూడదు కదా అని వాళ్ళు అన్నారట. మేము 5 ఏళ్ల వారమే కదా, మేము చాలా చిన్న వయసు వాళ్ళము, నువ్వు అట్లా చేయకూడదు అని అంటే, అప్పుడు సనకాదులు పలికిన ఈ మాటలు విని మార్కండేయముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. భగవద్గానం చేసేవాళ్ళు మీరు ఒక్కొక్క దినము గడుస్తూ ఉంటే ప్రాణుల ఆయుర్దాయము పెరుగుతుందా తరుగుతుందా? కుండలో నీళ్ళు తగ్గిపోయినట్టు ఆయుష్ కూడా తగ్గుతూ ఉంటుంది. మరి 21 కల్పములు జీవించి ఉన్న చివరకు మృత్యువు తప్పదు. దీంట్లో ఇదేమీ అసత్యమైన విషయం కాదు. ఎక్కువ వయసు ఉండడం వల్ల ప్రయోజనం ఏంటిది? వేదశాస్త్రాలను చదువుట చేత లాభం ఏంటి? వాటిని పాటించడం వల్ల ఉపయోగం ఏమిటి? తపం చేత కానీ కర్మానుష్ఠానం చేత కానీ ప్రయోజనం ఏముంది? జ్ఞానహీనుడు చిరంజీవి అయితే మాత్రం చనిపోకుండా ఎక్కువ కాలము అజ్ఞానంతో జీవిస్తే మాత్రం ఏం ప్రయోజనము? మరి కాలము గడిచిన గొప్పతనం ఏముంటుంది? వినాశకాలం దాపరించినప్పుడు ప్రాణి లోకము భయమునంది తాను చేసిన కర్మఫలములను అనుభవించి మరలా జన్మించడం తప్ప ఈ దేహంతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బతుకే సార్థకమైంది. మహాత్ములైన వాళ్ళు మీరు సనకసనందనాదులు, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగాన్నే చేస్తారు, వేరే మాటనే మాట్లాడారు. నిత్యము ఆయననే తలుచి నమస్కరిస్తూ ఉంటారు. మరి శ్రీహరి ఎల్లప్పుడూ మీ హృదయాలయందే ఉంటాడు, భక్తుల హృదయాల్లో ఉంటాడు కదా. ఎవరు తలిస్తే వాళ్ళ హృదయంలో ఉంటాడు భగవంతుడు. కాబట్టి మేము క్షణకాలమైన విష్ణువును స్మరించట్లేదు, మరి శ్రీహరి ప్రసంగాలను కూడా చేయడం లేదు. విష్ణు కథను మానినవాడు ఎంతటి వృద్ధుడైనా కానీ బాలుడితో సమానము. విష్ణు కథను విడువని వారు చిన్న బాలుడైనా కానీ వృద్ధుడితో సమానము. మరి హరికథ ప్రసంగాలు చేయని వృద్ధులైనా కూడా బాలురే కాబట్టి నువ్వే గొప్పవాడివి అని మార్కండేయ మహర్షి ఆ సనక సనందనాదులతోని చెప్తూ ఉన్నారన్నమాట. అప్పుడు మార్కండేయుని మాటలు విన్నారు ఆ సనకాది మహర్షులు. శ్రీహరిని కీర్తిస్తూ ఉన్నారు సంతోషంతో. వారి మాటలను వింటూ ఉన్నారు ఈ చుట్టూ ఉన్న మునులందరూ. అప్పటిదాకా నేను గొప్ప అని గొడవలు పడ్డారు కదా వాళ్ళందరట. తమలో తాము ఎక్కువ తక్కువ అనుకుంటూ కొట్లాడడం అనేది మూర్ఖత్వం అని తెలుసుకుని సిగ్గుపడుతూ ఉన్నారట. ఈ మార్కండేయుని ఈ విధంగా చెప్పంగానే అప్పుడు వాళ్ళందరూ కూడా మార్కండేయ మహర్షికి సనకాది మునులకు పాదాభివందనం చేసిండ్రట. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగం విలువను తెలుసుకున్నాము కాబట్టి విష్ణు భగవానుని మహిమ ఎటువంటి శక్తి కలిగిందో చెప్పమని ప్రార్థించిండ్రట. అప్పుడు నారదుడు శ్రీహరి దగ్గరికి వెళ్ళిండట. వెళ్ళి ఈ విషయం అంతా చెప్పిండట. అప్పుడు శ్రీహరి వ్యాస రూపంలో సూత మహర్షికి సర్వశ్రుతుల జ్ఞానాన్ని బోధించిండట. ఆ సూతిని వల్ల మళ్ళీ మునులందరూ కూడా ఆ శృతుల సారాన్ని తెలుసుకున్నారు. అట్లా శౌనకుడు మొదలైన మునులందరూ కూడా అహంకారము మొదలైన మనోవికారాలను విడిచి
అప్పుడు మళ్ళా ప్రశాంత చిత్తులైండ్రు. పరమేశ్వర జ్ఞానాన్ని, చింతనను తిరిగి పొందిండ్రనమాట. మరి చివరకు తమ మూలధాతువైన సువర్ణంగా అంటే ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపాలు పొందుతారు. తుదకు పరమాత్మ భావమునే చేరుతారు. ఎప్పుడైతే పరమాత్ముడు తప్ప ఇహంలో ఏది సత్యమైంది కాదని తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు పరమాత్మను చేరుకుంటారు. అయితే ఈ మాఘమాసంలో ఈ మాఘమాస వ్రతములు భగవత్ చింతన నిరంతరము అలవాటు చేసుకొని జీవులను తరింపజేయాలి. అటువంటి మాసం ఇది. మాఘమాస వ్రతము ఆచరించడము, భగవత్ చింతనను జీవులకు అలవాటు చేయడం వల్ల ఆ ప్రాణి ఇహలోక సుఖాలను, పరలోక దుష్కర్మలను నశింపజేసుకుంటుందట. కాబట్టి సత్కర్మాచరణ కలిగి ఉంటారట ఆ పుణ్య విశేషం వల్ల. ఈ భవసాగరాన్ని దాటి తరిస్తారు. మరి మునుల అహంకారము మార్కండేయ ముని వినయ వివేకముల వల్ల. అంటే చూసిండ్రా, ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. డైరెక్ట్గా మునులకు మీరు ఎందుకు గొడవ పట్టుకుంటున్నారు, మీకు బుద్ధి లేదా అని చెప్పలేదు. మార్కండేయ ముని అంత గొప్పవాడు. ఆయన వచ్చి ఏం చేసిండు, ఆయన ఆచరించి చూపెట్టిండు ఎలా ఉండాలనేది. అది విని వీళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకొని సరైన మార్గంలోకి వచ్చిండు. ఇది మనము అర్థం చేసుకోవాలి. చిన్న పిల్లలను కానీ ఎవరైనా చెడు మార్గంలోకి వెళ్ళడం అనేది సహజం. కొంతకాలానికి అహంకారం అనేది వస్తుంది. ఆ అహంకారాన్ని తొలగించే విధానాన్ని మనకు ఈ కథ ద్వారా మార్కండేయముని తెలియజేసిండనమాట. చిన్న పెద్ద అని కాదు, అక్కడ సత్కర్మలు ఆచరించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళనే పూజనీయులు. కాబట్టి సనకాసనందనాదులు చిన్నపిల్లలైనప్పటికీ వాళ్ళని గౌరవించడం అనేది మన ధర్మం. ఎందుకంటే వారిలో ఉన్న భక్తి గొప్పది, విశేషమైనది. మరి ఎంత వయసు ఉండి మాత్రం భక్తి లేక, జ్ఞానం లేక, వివేకం లేక చిన్నపిల్లల్లా కొట్లాడుకుంటూ ఉంటారే, అట్లాటప్పుడు వాళ్ళ వయస్సుకు ఎవరు విలువిస్తారు? ఇయ్యరు. కాబట్టి వయస్సుతోని విలువ రాదు, జ్ఞానంతోని విలువ వస్తుంది. జ్ఞానం ఉన్న చిన్నపిల్లలు కూడా ముసలి వాళ్ళతో సమానము అని చెప్పిండనమాట మార్కండేయముని. ఈ విధంగా ఆయన చేసి ఆచరించి చూపెట్టినప్పుడు మళ్ళీ మునులు వాళ్ళు ఏమైనా తక్కువ వాళ్ళ తపస్సంపన్నులు, కానీ అందులోనే ఉండి 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 కొంతకాలానికి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ జ్ఞానము వల్ల అహంకారము ఏర్పడుతుంది. అట్లా దారి తప్పినప్పుడు భగవంతుడు వాళ్ళను సరైన మార్గంలోకి రప్పిస్తాడు. రప్పించడం కోసమే అక్కడ కొన్ని ఏర్పాటు జరుగుతాయి, అవమానాలు జరుగుతాయి, దూషణలు, ఇవన్నీ అయినాకనే కదా వాళ్ళు మారినరు. అలా ఏర్పడుతూ ఉంటాయి అని మనకు ఈ పురాణ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. అలా ఆచరించడానికి భగవంతుని స్మరిస్తూ ఉన్నట్టయితే మనం జ్ఞానవంతులుగా ఉంటాము, తరిస్తాము. అది కూడా ఈ మాఘమాసంలో ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందుతాము. మనం ముందు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే కూడా అవి నశించిపోయి మనము ఈ భవసాగరాన్ని సులువుగా దాటే
అవకాశము ఏర్పడుతుంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల అని మనకు ఇక్కడ ఈ మాఘమాసం యొక్క మహత్యాన్ని తెలియజేసిండు వశిష్ఠుల వారు దిలీప మహారాజు. ఇదండి, తప్పకుండా అందరూ వినండి, చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధుమిత్రులకు. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.